అడవినెక్ల నుండి అమరావతి E3 సీడెక్స్ రోడ్డుకి 17 నుంచి 20 నిమిషాల్లోనే రీచ్ అవ్వచ్చు. అందుకే చాలా మంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఈ రీజియన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మన రాజధాని అమరావతి మేజర్ డెవలప్మెంట్ అంతా E3 కారిడార్ని బేస్ చేసుకుని జరుగుతుంది ఇప్పుడు. ఇదే అడవినెక్ల లొకేషన్. నున్న నుంచి 6 to 7 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా E3 సీడాక్సిస్ రోడ్ కారిడార్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. ఈ కారిడార్ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి మెయిన్ యాక్సిస్ రూట్ ఇది. ఈ కారిడార్ని బేస్ చేసుకొని క్వాంటమ్ వ్యాలీ కూడా బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ ఈ కారిడార్ని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ బిల్డ్ అవుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ, బిట్స్ పిలాని, అమరావతి సెక్రటేరియట్, హైకోర్ట్ అన్నీ ఈ రీజియన్లోనే బిల్డ్ అవుతున్నాయి. యూనివర్సిటీస్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా హౌసింగ్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. స్టూడెంట్స్, స్టాఫ్, రెంటల్స్, హాస్టల్స్, ఆటోమేటిక్గా ల్యాండ్ డిమాండ్ గ్రో అవుతుంది. ఈ లేఅవుట్ మన విజయవాడ సిటీకి, అమరావతికి కేవలం 15 నుంచి 20 నిమిషాల దూరంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఈ లొకేషన్లో డెవలప్ అవుతున్న ప్రాజెక్ట్ శ్రీ ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్. ఇది CRDA అప్రూవ్డ్ లేఅవుట్. LP నెంబర్ కూడా రిసీవ్ అయింది. క్లియర్ టైటిల్తో, 100% వాస్తుతో, 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఉంది ఈ లేఅవుట్. ఇక్కడ గజం 13,000. అమరావతి, విజయవాడ, హైదరాబాద్ మరియు వైజాగ్ వరకు గల నేషనల్ హైవే 16 మరియు నేషనల్ హైవే 65కి అనుసంధానమైన విజయవాడ వెస్ట్ బైపాస్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్డుకి అతి దగ్గరలోనే రాబోయే కొద్ది కాలంలోనే విజయవాడ సిటీలో కలవబోతున్నటువంటి లొకేషన్ని ఎంచుకొని ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అప్పుడే కొనుంటే బాగుండేది అని ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతూ ఉంటాం. ఈ ఉగాది సందర్భంగా ఈ నెల మార్చి 19 వరకు ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే సీరియస్ బయ్యర్స్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే గ్రౌండ్ రియాలిటీని చూసి డెసిషన్ తీసుకోండి.